వచ్చినా ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్, టాలీ విత్ జిఎస్టీ మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో, ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. డన్. సో టుడే వచ్చేసి మనకి లైక్ టాలీ ఎడ్యుకేషన్ నుంచి యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎవరైతే ఫుల్ పేమెంట్ పే చేశారో వాళ్ళకి వచ్చి ఉంటుంది టుడే. సో ఆ వెబ్సైట్ ఏంటి, ఆ వెబ్సైట్ లైఫ్ టైమ్ లెర్నింగ్ యాక్సెస్ పోర్టల్ ఎలా ఉంటుంది, సో వాటిలో జాబ్ పోర్టల్ ఎలా ఉంటుంది, డిజిటల్ కంటెంట్ ఎలా ఉంటుంది, ఆన్లైన్ అసెస్మెంట్స్ ఎలా రాసుకోవచ్చు అనేది టుడే మీకు ఆ పోర్టల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేసాను, ఈరోజు వాళ్ళకి వచ్చి ఉంటుంది. అదేవిధంగా టాలీ ఒరిజినల్ లైసెన్స్ 1 month రెంటల్, యూజర్ నేమ్ లైక్ సీరియల్ నెంబర్, పాస్వర్డ్ ఎలా వచ్చి ఉంటుంది, ఆ లైసెన్స్ కూడా ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను. ఓకే. ఉంటాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి స్క్రీన్ కనబడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియర్ కదా? యా. సో చూడండి, ఇప్పుడు టాలీ ప్రైమ్ 6.2 లేటెస్ట్ వర్షన్ అన్నమాట. ఓకే. న్యూ ట్యాబ్ తీసుకుంటున్నాను. tallyeducation.com, tallyeducation.com ఈ వెబ్సైట్లోకి వెళ్ళాను. ఇది 6,000 ప్యాకేజ్ వాళ్ళకి కాదు, 10,000 ప్యాకేజ్ వాళ్ళకి. ఇది టాలీ కంపెనీ వాళ్ళది ఒరిజినల్ వెబ్సైట్. సో వీటిలో సర్టిఫికేషన్, వెరిఫికేషన్ చేసుకోవచ్చు. మనము పోర్టల్లోకి వెళ్ళేసి మనం డిజిటల్ కంటెంట్ వినొచ్చు, ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. లాగిన్లోకి వెళ్ళండి. సో ఇక్కడ లాగిన్లోకి వెళ్ళి tallyeducation.com వెళ్ళి లాగిన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. స్టూడెంట్ అంటే మీది. మన గోపి తీస్తున్నానండి, గోపి 32775. పాస్వర్డ్ యూనిక్ గా ఉంటుంది, ఎవరికి తెలియదు, అతని మెయిల్కి మాత్రం వెళ్తుంది. లాగిన్. సో ఈ విధంగా పోర్టల్ ఓపెన్. మొబైల్ నెంబర్, గెట్ ఓటీపీ. ఓటీపీ చెప్పు గోపి. ఓటీపీ వచ్చి ఉండొచ్చు నీకు. 790 790 418 418. 418. ఎస్, వెరిఫై. సో అతందా కాదని వెరిఫికేషన్ కూడా అడుగుతుంది. ఇది మా పోర్టల్, లైఫ్ టైమ్ లెర్నింగ్ యాక్సెస్ పోర్టల్. ఇక్కడ లాంచ్, ఇక్కడ లాంచ్. నేను చెప్పే కంటెంటే కాదు, ఇంకా ఎక్స్ట్రా కంటెంట్ కూడా ఉంటుంది. జిఎస్టీ మీద 27 లెసన్స్ ఉంటాయి, టీడీఎస్ మీద 13 లెసన్స్ ఉంటాయి. సో మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ డేటా మీద 7 లెసన్స్ ఉంటాయి. మూవింగ్ టు ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 10 లెసన్స్ ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ ఓపెన్ చేస్తే
టాపిక్ వైజ్గా మీకు నేను చెప్పే కంటెంటే కాదు, ఎక్స్ట్రా కంటెంట్ కూడా ఉంటుంది. ఓకే, చూడండి. Hello learners, welcome to the session Goods and Services Tax. Let us begin the session with learning objectives. At the end of the chapter Goods and Services Tax, you will be able to మీకు ఏ టాపిక్ కావాలంటే ఆ explain the టాపిక్ మీద క్లిక్ concept చేస్తే of చాలు, GST and its వచ్చేస్తుంది. tax structure. Let us proceed to learn the most exciting topic, the e-way bill. When the goods are shipped or transported from ఇదే one మ్యాటర్ మీకు టెక్స్ట్ లో కావాలంటే ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ లో వాచ్ పక్కన రీడ్ అని ఉంటుంది. ఆ రీడ్ లో కూడా మ్యాటర్ ఉంటుంది. ఇది ఇంకా మీకు జీవితకాలం ఉంటుంది మా. సో తర్వాత టీడీఎస్, ఇక్కడ కూడా కొన్ని లెసన్స్ ఉంటాయి. In this section, you will learn చూడండి. about TDS. Get started with TDS in Tally. You will understand the process of configuring TDS at different levels. You will learn to record ఇలా ఓకే, బ్యాక్ రావచ్చు. ఇక్కడే లాస్ట్కి వెళ్తే ఇక్కడ మీకు మాక్ టెస్ట్ కూడా ఉంటాయి. ఆ టాపిక్స్ అన్ని మీరు విన్నారు, జిఎస్టి అటెంప్ట్ 1, అటెంప్ట్ 2, అటెంప్ట్ 3. అంటే ఇక్కడ మీరు ఆన్లైన్ అసెస్మెంట్స్ ఒక్కొక్క టెస్ట్ లో 20 ఉంటాయి. అలా టోటల్ మీద 600+ మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకే, ఇవే మీకు రియల్ టైంలో కూడా ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఇవి ఉంటాయి. అన్ని మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, అన్ని మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. ఓకే, ఇది పోర్టల్. కంటెంట్ వినొచ్చు, రాయొచ్చు. ఓకే, సో తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ జాబ్స్ లోకి వెళ్తే ఇండియా మొత్తం మీద ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో అన్ని చోట్ల చూపిస్తుంది. తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఓకే, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, వీటి యొక్క డీటెయిల్స్ కూడా ఉంటాయి. వ్యూ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, శాలరీ, జాబ్ డిస్క్రిప్షన్. చూడండి ఏమేమి వచ్చి ఉండాలి. మీరు రెజ్యూమ్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఎంప్లాయర్స్ మీకు కాల్ బ్యాక్ చేస్తారు. మీకు ఏరియా వైజ్ కూడా వస్తాయి. ఇక్కడ హైదరాబాద్ సర్చ్, ఇక్కడ చూడండి హైదరాబాద్ లో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి కూడా చూపిస్తుంది. వేకెన్సీస్ 30 ఉన్నాయి. కస్టమర్ సపోర్ట్ సర్వీస్ వేకెన్సీస్ 50 ఉన్నాయి. టెక్ సపోర్ట్, గచ్చిబౌలి, బేగంపేట్, సోమాజిగూడ, బంజారా హిల్స్. వ్యూ డీటెయిల్స్ కూడా చూపిస్తుంది. ఇది 10,000 ప్యాకేజ్ వాళ్ళకు మనం డేటా ఫిల్ చేసిన తర్వాత డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచి మీకు మెయిల్ వస్తుంది. ఓకే, సో తర్వాత బ్యాక్ వచ్చేసి సైన్ అవుట్ అవ్వాలంటే ఇక్కడ సైన్ అవుట్ అయితే బ్యాక్ వెళ్ళిపోతారు. మీరు ఫైనల్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు సర్టిఫికేషన్ జనరేట్ అవుతుంది. ఎలా ఉంటుంది? ఫైనల్ ఎగ్జామ్ ఇలా ఉంటుంది. అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇలా జనరేట్ అవుతుంది. మీ యొక్క సర్టిఫికేషన్ నెంబర్ ఇక్కడ వెరిఫై మీ చేయొచ్చు. దీన్ని కాపీ చేసుకొని సర్టిఫికేషన్ కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ వెరిఫై సర్టిఫికేట్, వెరిఫై సర్టిఫికేట్ చూసారా? శ్రీ విద్య సర్టిఫికేట్ నెంబర్ రిలీజ్ 4.0 లాస్ట్ బ్యాచ్ అమ్మాయి, టాలీ ఎస్ఎస్ఎల్ లెవెల్ 3 విత్ ఇంటర్న్షిప్. చూడండి ఇలా చూపిస్తుంది. 75 అబోవ్ వస్తే ఏ ప్లస్ గ్రేడ్ వస్తుంది. 60 to 75 మధ్యలో వస్తే ఏ గ్రేడ్ వస్తుంది. 36 to 60 వస్తే బి గ్రేడ్ వస్తుంది. ఓకే, ఇది అఫీషియల్ పోర్టల్ అండి. ఎవరైతే 10,000 ప్యాకేజ్లు ఉన్నారో వాళ్ళకే ఇది వస్తుందండి. ఓకేనా? క్లియర్ అమ్మా? అర్థమైందా దీని గురించి? క్లియర్?
క్లియరా గైస్? క్లియర్ యా. సార్. నాయిస్ వస్తుందా బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమైనా? లేదు లేదు సార్. క్లియరా? ఏమైనా ఎక్కువ వినపడుతుందా నాయిస్ ఏమన్నా? లేదు సార్. లేదు కదా? యా డన్. సో ఇది. సో తర్వాత నెక్స్ట్ మనకి థర్డ్ బేసిక్ క్లాస్ ఉంది కదా, అది టుమారో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి మీరు వెబ్సైట్ టాలీ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి టాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోవాలి. యా గోపి, సిస్టమ్ దగ్గర ఉన్నావా గోపి? ఫోన్ లో వింటున్నానండి. ఫోన్ లో వింటున్నావా? సిస్టమ్ దగ్గర. అదే నువ్వు స్క్రీన్ షేర్ చేసావంటే ఇన్స్టలేషన్ చేసి చూపిస్తాను వాళ్ళకి ఎలా అనేసి. ఓకే. అంటే ల్యాప్టాప్ ఉంది కానీ ఆల్రెడీ అందులో మా కంపెనీది ఉంది టాలీ. అంటే లైసెన్సా డూప్లికేట్ అది? లైసెన్స్ లైసెన్స్ ఉందా? అవునండి. ఓకే. సో ఎందుకంటే ఎంటీ స్టూడెంట్ ఎవరైనా ఉంటే ఎంటీ స్టూడెంట్ సిస్టమ్ ఇచ్చారంటే నేను చేసి చూపిస్తాను లైవ్ లోనే. టాలీ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసి ఎలా యాక్టివేషన్ చేయాలి అనేసి. అది ఓకే. సో అట్లా ఓకే. టుమారో డిస్కస్ చేద్దాం. డోంట్ వరీ. 1 minute. నిన్నటి క్లాస్లో మనము సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టలేషన్ చేసుకోవాలి, సో అదే విధంగా కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి, లెడ్జర్ క్రియేషన్ ఎలా చేయాలి, ఓచర్ పోస్టింగ్ ఎలా చేయాలి, సింగిల్ ఎంట్రీ మోడ్లో ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి, లెడ్జర్స్ ఎలా చేయాలి, డబుల్ ఎంట్రీ మోడ్లో మనకి లైక్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేస్తాం, అండ్ డబుల్ మోడ్లో లెడ్జర్స్ని ఎలా క్రియేషన్ చేస్తాం కూడా క్లియర్గా నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. 5 ప్రాబ్లమ్స్ చేస్తున్నారా? ఎనీవన్? ఎనీ డౌట్స్? నిన్నటి క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి అమ్మా. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి నిన్నటి క్లాస్లో? క్లియరా? ఎనీవన్? సే ఎస్ ఆర్ నో. ఎవరైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియర్? క్లియర్ సార్, లేవు సార్ నాకైతే. యా డన్ గైస్. యా వీడియోని 1-2 సార్లు చూడండి, నిదానంగా నెమ్మదిగా చేయండి, అన్ని వస్తాయి క్లారిటీగా. ఓకే డన్ గైస్. సో టుడే వచ్చేసి మనం 6th ప్రాబ్లం ఓపెన్ చేయండి. పేజీ నెంబర్ 6th ప్రాబ్లం. ఓకే. ఎల్ఐటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఓకే. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మా. సో ఇది గ్రూప్స్ ప్రాబ్లం అంటాం. గ్రూప్స్ ప్రాబ్లం. గ్రూప్స్ ప్రాబ్లం అంటే ఏంటి అంటే, ఇప్పుడు కొత్తగా ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు, న్యూ స్టార్ట్అప్. స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ ఉంది, బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓకే. ఇప్పుడు పర్టికులర్గా ఆ బిజినెస్లోకి ఎలాంటి డిపార్ట్మెంట్స్ అవసరం అవుతాయమ్మా? ఎలాంటి డిపార్ట్మెంట్స్ అవసరం అవుతాయి చెప్పండి. టాలీ ప్రైమ్ 6.2 లేటెస్ట్ వర్షన్లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఒక న్యూ బిజినెస్లో ఎలాంటి డిపార్ట్మెంట్స్ అవసరము కంపెనీలో చెప్పండి. చెప్పండి గైస్. ఏమేమి డిపార్ట్మెంట్స్ అవసరం అవుతాయమ్మా? ఒక కంపెనీలో ఎలాంటి సేల్స్ డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్, అవసరం అవుతాయి చెప్పండి. సేల్స్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్. ఇంకా ఫస్ట్ ఫస్ట్ డిపార్ట్మెంట్ ఏం కావాలి ఒక బిజినెస్ లో? ఫస్ట్ డిపార్ట్మెంట్ ఏమి ఉండాలి? క్యాప్టెన్ ఫస్ట్ ఏముండాలి చెప్పండి. ఫైనాన్షియల్ సార్, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్. తర్వాత ఏదైనా రిక్రూట్మెంట్ చేసుకుంటారు కదా సార్. హెచ్ఆర్ డిపార్ట్మెంట్. ఇంకా మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్. మార్కెటింగ్ డిపార్ట్మెంట్. ఓకే. ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్.
ఇవి 3 లేకుండా ప్రపంచంలో ఏ బిజినెస్ రన్ అవ్వదు. నువ్వు ఎలాంటి న్యూ కంపెనీ పెట్టినా ఇవి 3 మ్యాండేటరీ. ఈ 3 లేకుండా నువ్వు ఏ బిజినెస్ కూడా స్టార్ట్ చేయలేవు. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలి, నీ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అవసరం. నీ కంపెనీలో ఎంప్లాయీస్ పనిచేయాలంటే ఓకే, కేటగిరీ వైజ్గా హెచ్ఆర్ రిక్రూట్ చేసుకోవాలి. హెచ్ఆర్ అవసరం. నీ కంపెనీ గురించి మార్కెట్లో తెలియాలంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అవసరం. సో ఇవి 3 లేకుండా ప్రపంచంలో ఏ న్యూ బిజినెస్ రన్ కాదు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంది. ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్గా ఎక్స్పెన్సెస్ జరుగుతాయి అండ్ ఇన్కమ్స్ కూడా జరుగుతాయి. ఎక్స్పెన్సెస్ జరుగుతాయి అండ్ ఇన్కమ్స్ కూడా జరుగుతాయి. బట్ ఏ డిపార్ట్మెంట్లో ఎంత అమౌంట్ గల ఎక్స్పెన్సెస్ జరిగాయి, ఓకే, ఎంత ఇన్కమ్స్ జరిగాయి, ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ఎక్స్పెన్స్ జరిగింది, అవి మాత్రం ఉంటాయి మా ఇక్కడ. ఎక్స్పెన్స్ ఇన్కమ్సే ఉంటాయి, పర్చేజెస్ సేల్స్ ఉండవు. ఓకే, సో ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ ఎక్కడెక్కడ జరుగుతుందమ్మా? సర్వీస్ ట్రాన్సాక్షన్స్ ఏ ప్లేస్లో జరుగుతాయి చెప్పండి? సర్వీస్ ఆర్గనైజేషన్ కింద ఏమేమి వస్తాయి? స్కూల్స్, స్కూల్స్, వెరీ గుడ్. హెల్త్ స్కూల్స్, హెల్త్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్స్, కాలేజెస్, హెల్త్ హాస్పిటల్స్, మెడికల్ షాప్స్, హెల్త్, హాస్పిటల్స్, రెస్టారెంట్స్, థియేటర్స్, చారిటీస్. ఈ ప్లేసెస్లో నీకు సర్వీస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మన ప్రాబ్లంలో ఏమొచ్చింది ఇక్కడ? ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, ట్రైనింగ్ సెంటర్స్ కూడా. ట్రైనింగ్ సెంటర్స్. సో ఒక ట్రైనింగ్ సెంటర్స్లో దీన్ని గ్రూప్స్ అంటారమ్మా. గ్రూప్స్. కాలేజ్ ఎక్స్పెన్స్, కాలేజ్ ఇన్కమ్స్, స్కూల్ ఎక్స్పెన్సెస్, స్కూల్ ఇన్కమ్స్, ఫైనల్గా రిపోర్ట్స్, నెట్ ప్రాఫిట్ ఎంత రావాలి. ఇక్కడ స్కూలు కాలేజ్ రెండు ఉన్నాయి. కాలేజీలో మంత్లీ ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, కాలేజీలో మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది. స్కూల్లో మంత్లీ ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, స్కూల్లో మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది. ఫైనల్గా నెట్ ప్రాఫిట్ ఎలా చెక్ చేయాలి అనేది టుడే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేస్తాం. నేను కాలేజ్ స్కూల్కి సంబంధించిన అకౌంట్స్ నేను చెప్తాను. హాస్పిటల్ అకౌంట్ నెక్స్ట్ ప్రాబ్లం మీరు చేయాలి. ఓకే, టాలీ ఓపెన్ చేస్తున్నాను, లేదంటే డెస్క్టాప్ మీదనే ఉంటుంది, ఓపెన్ చేసుకుంటాను. డెస్క్టాప్ మీద టాలీ ప్రైమ్ ఐకాన్ ఉంటుంది, 2 టైమ్స్ ప్రెస్ చేయండి, డైరెక్ట్గా ఏదో కంపెనీ ఓపెన్ అవుతుంది. మళ్ళీ మీరు ఏం చేయాలి? లైసెన్స్ ఉన్న వాళ్ళకి, లైసెన్స్ లేని వాళ్ళకు డైరెక్ట్గా ఎడ్యుకేషన్ అమౌంట్ చూపిస్తారు. కంపెనీ, షర్ట్ కంపెనీ, ఎస్ ఆర్ నో? ఎస్. మళ్ళీ స్టార్టింగ్ వస్తారు. ఇప్పుడు కొత్త కంపెనీ క్రియేట్ చేయండి. కంపెనీ పేరు ఏముంది ఇక్కడ? ఎల్ఐటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. టాలీ ప్రైమ్ 6.2 లేటెస్ట్ వర్షన్లో డిస్కస్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్. ఇంకా రిమైనింగ్ అన్నీ అవసరం లేదులేండి, నో నీడ్. డైరెక్ట్గా సేవ్ అవ్వాలంటే కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. కంట్రోల్ ఏ అంటే డైరెక్ట్గా సేవ్ అవుతుంది. డైరెక్ట్ సేవ్. ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ, F11 స్క్రీన్కి వస్తాం. ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, రిమైనింగ్ ఆప్షన్స్ నో పెట్టండి. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. సో వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే ఎన్ని గ్రూప్స్ ఉంటాయమ్మా? గ్రూప్స్ ఎన్ని ఉంటాయండి? 28 groups. 28 sir. 28 గ్రూప్స్ ఉంటాయి. లెడ్జెస్ ఎన్ని ఉంటాయి? 2 2 sir, ఉంటాయి. 2 lectures. వోచర్ టైప్స్ ఎన్ని ఉంటాయి? 24 sir. 24. ఓకే,
ఇప్పుడు మనం 28 గ్రూప్స్ ఉన్నాయి కదా, అది మనకు తెలుసు. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనం ఎక్స్ట్రాగా 4 గ్రూప్స్ ఎక్స్ట్రా క్రియేట్ చేసుకుందాం. వీటిని ఏమంటారు? డిపార్ట్మెంట్స్. ఓకే, ఈ 28కి 4 గ్రూప్స్ యాడ్ చేస్తే 32 అవుతాయి. ఆ గ్రూప్స్ ఏంటి సార్ అంటే ఇవి: కాలేజ్ ఎక్స్పెన్స్, కాలేజ్ ఇన్కమ్స్; స్కూల్ ఎక్స్పెన్స్, స్కూల్ ఇన్కమ్స్. ఓకే, సో ఇప్పుడు మీరు గమనిస్తే ఏ డిపార్ట్మెంట్లోనైనా ఎక్స్పెన్సెస్ కామన్. నువ్వు స్కూల్లో వర్క్ చేసినా, కాలేజీలో వర్క్ చేసినా, హాస్పిటల్లో పనిచేసినా, రెస్టారెంట్లో పనిచేసినా, థియేటర్స్లో పనిచేసినా, చారిటీస్లో పనిచేసినా, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో పనిచేసినా, ఐటీ కంపెనీలో పనిచేసినా, మంత్లీ ఎక్స్పెన్సెస్ కామన్. ఏంటి మా ఎక్స్పెన్సెస్ మంత్లీ ఉండేటివి చెప్పండి? ఏ ఆర్గనైజేషన్లో పనిచేసినా ఎంప్లాయీస్ కి శాలరీస్ కామనా? కరెంట్ బిల్. కామన్. నువ్వు ఎక్కడైనా పని చేయి, కామనే కదా. ఇవే పదాలు వాడతారు కదా, వేరేటి వాడతామా? లేదు. రూమ్ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి. సేమ్. నువ్వు ఎక్కడైనా పని చేయి, సేమ్. టెలి బిల్లు కామన్. ఎలక్ట్రికల్ బిల్. ఇది కామన్. కామనే కదా. నువ్వు స్కూల్లో పనిచేసినా, కాలేజీలో పనిచేసినా, హాస్పిటల్లో పనిచేసినా ఇవే పదాలు వాడతాం. ఎలక్ట్రిసిటీ బిల్. ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కడైనా కామన్. సో తర్వాత ట్రావెలింగ్. అంటే ఎందుకు ఇది చెప్తున్నాను? నువ్వు ఏ సర్వీస్ కంపెనీలో పనిచేసినా లెడ్జెస్ ఎక్స్పెన్సెస్ మారవు, సేమ్ ఉంటాయి. కానీ ఇన్కమ్స్ మారుతాయి. ఇన్కమ్స్ మారుతాయి. స్కూల్లో, కాలేజీలో ఇన్కమ్స్ పదాలు వేరు, హాస్పిటల్లో ఇన్కమ్స్ పదాలు వేరు, రెస్టారెంట్స్లో, థియేటర్స్లో, చారిటీస్లో, ట్రైనింగ్ సెంటర్లో ఇన్కమ్ పదాలు మారుతాయి. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ స్కూల్లో, కాలేజీలో ఏముంటాయమ్మా ఇండియా ఇన్కమ్స్ పదాలు చెప్పండి? ఇన్కమ్ పదాలు ఏముంటాయమ్మా స్కూల్లో, కాలేజీలో? అడ్మిషన్. ఫీజ్ రిసీవ్డ్ సార్. ఆ, ఫీజ్ రిసీవ్డ్. సో ఫస్ట్ ట్రైనింగ్ ఫీజు రిసీవ్డ్ అంటాడు, ఎగ్జామ్ ఫీజు రిసీవ్డ్ అంటారు, ఎగ్జామ్ ఫీ. అడ్మిషన్ ఫీజు రిసీవ్డ్ అంటారు. ఓకే, బ్యాక్లాగ్స్ ఫీజ్ సార్. సో తర్వాత బ్యాక్లాగ్ ఫీజు అంటారు. మళ్ళీ ట్యూషన్ ఫీ. తర్వాత ట్యూషన్ ఫీజు అంటారు. ఓకే, సో తర్వాత Library డ్రెస్ fees, కోడ్ sir. ఫీజు అంటారు. లైబ్రరీ సార్. ఉమ్. ఈ పదాలు మారుతున్నాయా? స్కూల్లో, కాలేజీలో పదాలు మారాయా? అదే ఒక హాస్పిటల్లో, చెప్పండి ఏమంటారు? ఆపరేషన్ ఫీజు రిసీవ్డ్. ఓకే, సో తర్వాత మెడిసిన్ ఫీజు రిసీవ్డ్. ఓకే, తర్వాత ఇంకా బెడ్ ఫీ రిసీవ్డ్ సార్. బెడ్ రూమ్ రెంట్ ఫీజు రిసీవ్డ్. స్కానింగ్ ఫీ. స్కానింగ్ ఫీజు రిసీవ్డ్. ఓకే, సో తర్వాత ఇంకేముంటాయమ్మా? ఇంకా హాస్పిటల్ ఏముంటాయి? కన్సల్టెన్సీ ఫీజు లేదంటే డాక్టర్ ఫీజు, ఇలా ఉంటాయి. సో చూసారా, హాస్పిటల్లో ఇన్కమ్ పదాలు మారాయి, కాలేజ్, స్కూల్లో పదాలు కూడా మారాయి, కానీ ఎక్స్పెన్సెస్ మారవమ్మా. ఎక్స్పెన్సెస్ అలాగే ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ గ్రూప్స్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మనం క్రియేట్లోకి వెళ్దాం. ఫస్ట్ గ్రూప్లోకి వెళ్దాం. నిన్నట్లో డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళాం, ఈరోజు ఫస్ట్ గ్రూప్లోకి వెళ్దాం. గ్రూప్లోకి వెళ్ళి మన ప్రాబ్లంలో ఏమున్నాయి? కాలేజ్ ఎక్స్పెన్స్, కాలేజ్ ఇన్కమ్స్, స్కూల్ ఎక్స్పెన్సెస్, స్కూల్ ఇన్కమ్స్ ఉన్నాయి. వాటిని ఇక్కడ క్రియేట్ చేద్దాం. కాలేజ్ ఎక్స్పెన్సెస్, కాలేజ్ ఇన్కమ్స్, స్కూల్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, ఇలా.
సో ఇప్పుడు ఎక్స్పెన్సెస్ కదా, ఎక్స్పెన్సెస్ ఏం తీసుకుంటాం ఇక్కడ? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ ఇండైరెక్ట్ ఇన్కమ్స్, ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇలా తీసుకోవాలి. ఇవి గ్రూప్స్, ఈ గ్రూప్స్ అండర్లో ఇవి తీసుకోవాలి. ఇవి ఎక్స్ట్రా గ్రూప్స్ 4. ఓకే, ఇక్కడ చేద్దాం. కాలేజ్ ఎక్స్పెన్సెస్, ఇవి అండర్లో ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసినప్పుడు ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ బయటికి కనిపించకూడదు. ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ బయటికి కనిపించకూడదు, మన గ్రూప్ లోపల కనిపించాలి. అందుకే ఈ సెటప్ చేస్తున్నాం. నిన్న చేసినప్పుడు మీకు బయట కనిపించాయి, ఈరోజు బయట కనిపించవు. నెక్స్ట్ కాలేజ్ ఎక్స్పెన్సెస్ అయిపోయిందా? కాలేజ్ ఇన్కమ్స్, అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ స్కూల్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ స్కూల్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇలాగా 4 గ్రూపులు చేసుకున్నాం. ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. ఇప్పుడు లెడ్జర్లోకి వెళ్ళండి. ఓకే, ఫస్ట్ ఏం లెడ్జర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. క్యాపిటల్, క్యాపిటల్కి ఏం తీసుకోవాలి? గ్రూపు క్యాపిటల్ తీసుకోవాలి. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ చూడండి, శాలరీస్, రెంట్, టెలిఫోన్ బిల్ కాలేజ్ ఎక్స్పెన్స్ లో ఉన్నాయి. శాలరీస్, రెంట్, అప్లికేషన్ ఫామ్, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్, టెలిఫోన్ బిల్ స్కూల్ ఎక్స్పెన్స్ లో ఉన్నాయి. సేమ్ పదాలు ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి? సేమ్ పదాలు ఉన్నప్పుడు మనం గుడ్డి గుర్తుగా పక్కన ఏం పెట్టుకోవాలి? శాలరీస్ ఉంది కదా, ఇక్కడ కాలేజ్ ఎక్స్పెన్స్ అంటే సిఈ అని పెట్టాలి. సిఈ అంటే కాలేజ్ ఎక్స్పెన్స్ అని అర్థం. ఇక్కడ ఏం తీసుకోవాలమ్మా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలా, లేదంటే కాలేజ్ ఎక్స్పెన్స్ తీసుకోవాలా? ఇక్కడ చెప్పండి. కాలేజ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాలేజ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోకూడదు, సార్. ఇండైరెక్ట్ కాలేజ్ ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. నువ్వు ఆల్రెడీ గ్రూప్ లో 4 చేసావు కదా, ఎందుకు చేసావు? నీకు ప్రాఫిట్ అండ్ లాస్ లో సపరేట్ గా కనిపించాలనే కదా. ఆ కాలేజ్ ఎక్స్పెన్స్ ఇక్కడికి వచ్చిందా? కాలేజ్ ఇన్కమ్స్ ఇక్కడికి వచ్చాయా? స్కూల్ ఎక్స్పెన్సెస్ ఇక్కడికి వచ్చిందా? స్కూల్ ఇన్కమ్స్ ఇక్కడికి వచ్చాయా? సపరేట్ గా కనబడతాయి. ఓకే, సో ఇక్కడ కాలేజ్ ఎక్స్పెన్స్ తీసుకోండి. సో ఇక్కడ కాలేజ్ ఎక్స్పెన్స్ అండర్లో ఏముంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది ఉంది. సేవ్ చేయండి, ఎంటర్. ఈ ఆ గ్రూప్ కింద వేసేసేయాలి, అన్ని ఎంటర్ చేయాలి. రెంట్ సిఈ కాలేజ్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ టెలిబిల్ సిఈ. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్, సిఈ కాలేజ్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్, నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ సిఈ. ఇవన్నీ కూడా కాలేజ్ ఎక్స్పెన్సెస్ అండర్ గ్రూప్ లో ఎంటర్ చేసాం. సేవ్ చేయండి, కంట్రోల్ ఏ. ఇప్పుడు ఎక్స్పెన్సెస్ కంప్లీట్. నెక్స్ట్ ఏం తీసుకుంటున్నాం? ఇన్కమ్స్. ఓకే, అడ్మిషన్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్, డొనేషన్ ఫీజ్, ఎగ్జామ్ ఫీజ్. ఇప్పుడు కాలేజ్ ఇన్కమ్స్ కదా, సిఐ. సిఐ మీన్స్ కాలేజ్ ఇన్కమ్స్. ఇక్కడ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలా, ఇండైరెక్ట్ ఇంకా కాలేజ్ ఇన్కమ్స్ తీసుకోవాలా? ఏం తీసుకోవాలి? కాలేజ్ ఇన్కమ్ కాలేజ్ కాలేజ్ ఇన్కమ్స్ తీసుకోవాలి. దాని అండర్లో ఏముంది? ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఓకేనా, సేవ్ చేయండి. నెక్స్ట్ ట్యూషన్ ఫీజ్, కంట్రోల్ ఏ. డొనేషన్ ఫీజ్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజ్,
కంట్రోల్ ఏ. చూడండి డైరెక్ట్ గా సేవ్ చేస్తున్నాను, కంట్రోల్ ఏ ఇచ్చి. ఇప్పుడు స్కూల్ ఎక్స్పెన్సెస్ ఎస్ఈ అంటే శాలరీస్, ఎస్ఈ రెంట్, ఎస్ఈ అంటే స్కూల్ ఎక్స్పెన్స్ అని అర్థం. ఎస్ఈ ఇక్కడ ఏం తీసుకోవాలి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సా స్కూల్ ఎక్స్పెన్సా చెప్పండి. స్కూల్ ఎక్స్పెన్సెస్. స్కూల్ ఎక్స్పెన్సెస్. స్కూల్ స్కూల్ ఎక్స్పెన్సెస్. స్కూల్ ఎక్స్పెన్సెస్ అండర్లో ఏముంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది, కంట్రోల్ ఏ. నెక్స్ట్ రెంట్ ఎస్సి, అప్లికేషన్ ఫామ్ ఎస్సి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్, నెక్స్ట్ టెలి బిల్, నెక్స్ట్ కాలేజ్ ఇన్కమ్స్, డొనేషన్ ఫీజ్. ఎస్ఐ అంటే ఏంటి, కాలేజ్ ఇన్కమ్స్, దాని అండర్లో ఏం తీసుకోవాలి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ట్యూషన్ ఫీజ్, కంట్రోల్ ఏ. స్పెషల్ ఫీజ్, నెక్స్ట్ మెటీరియల్ ఫీజ్, నెక్స్ట్ పెనాల్టీస్ ఫీజ్, నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజ్. ఇలాగా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, మీరు చేసింటన్ని చూడాలన్నా, ఏమైనా మిస్టేక్ చేసింటే రెక్టిఫై చేసుకోవాలన్నా ఆల్టర్లోకి వెళ్ళాలి. ఆల్టర్, లెడ్జర్. లెడ్జర్స్ అని ఇక్కడ ఉన్నాయా, మీరు చేసింటని ఎస్కేప్, ఎస్కేప్. ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్దాం. ఓచర్స్లోకి వెళ్ళి ఫస్ట్ వన్, సో 5 lakhs బిజినెస్ క్యాపిటల్ ఏకి తీసుకోవాలి, రైట్ సైడ్ లో. ఫంక్షన్కి ఏం తీసుకోవాలి, రిసిప్ట్. రిసిప్ట్ తీసుకోవాలి. డెబిట్ ఏది, క్రెడిట్ ఏది, క్యాపిటల్ ఏమవుతుంది, డెబిటా క్రెడిటా, క్రెడిట్ క్రెడిట్, అవుతుంది. క్యాపిటల్. సో 5 lakhs. కంట్రోల్ ఏమా, ఓచర్ అయినా సేవ్ చేయొచ్చు, లెడ్జర్ అయినా సేవ్ చేయొచ్చు, ఐటమ్ అయినా సేవ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ గా ఇట్లా ఎంటర్ ఎంటర్ ఇవ్వచ్చు, లేదంటే కంట్రోల్ ఏ ఇచ్చినా సేవ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలేజ్ ఎక్స్పెన్సెస్ 2/4, డేట్ మార్చాలి కదా, పేమెంట్ తీసుకుంటున్నా, డేట్ మారుస్తున్నా, 2/4. ఓకే, ఇప్పుడు శాలరీస్, రెంట్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, రిజిస్ట్రేషన్ ఫామ్ ఎక్స్పెన్స్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ఇవన్నీ నామినల్ రూల్ ప్రకారంగా ఆల్వేస్ అన్ని డెబిటే కదా, డెబిటే కదా, లేదంటే క్రెడిటా, ఎస్ సార్. డెబిటే కదా. మీరు డెబిట్. శాలరీస్ సిఈ తీసుకొని 15,000 తీసుకొని క్రెడిట్ క్యాష్ తీసుకుంటారు. ఇలా తీసుకోవడం కంటే అన్ని నామినల్ రూల్ ప్రకారంగా ఉన్నాయి కాబట్టి అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయొచ్చా లేదా చెప్పండి, చేయొచ్చా, చేయొచ్చు సార్. తప్ప ఏమన్నా చేస్తే చేయొచ్చు. ప్రాబ్లం ఏం రాదు కదా. లేదు సార్, అది డేట్స్ ఏం మారలేదు కదా సార్. డేట్స్ మారితే డేట్స్ మార్చి చేసుకోవచ్చు. డేట్ మారలేదు కాబట్టి ఒకే ఎంట్రీ Yes. చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇలా సింగిల్ గా వేసినా రిజల్ట్ వస్తుంది, కానీ ఎందుకు రిస్క్ తీసుకోవాలి. సో కాబట్టి ఇది కూడా డెబిట్ చేయండి, జస్ట్ డి ఎంటర్ ఇవ్వండి. రెంట్ ఎస్సీ తీసుకోకూడదు, సిఈ తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ ఎక్స్పెన్స్ లో మనం ఉన్నాం. రెంట్ మళ్ళీ డెబిట్ చేయండి, టెలిబిల్ సిఈ, ఎలక్ట్రిసిటీ బిల్ సిఈ, రిజిస్ట్రేషన్ ఫామ్ ఫీజ్ సి, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఫీజ్. ఇలా అన్ని డెబిట్ చేసి క్రెడిట్ క్యాష్
ఏమైనా ప్రాబ్లమా ఇలా చేస్తే? లేదు కదా, నో ప్రాబ్లం కదా, చెప్పండి. ఎనీ ప్రాబ్లం? నో. సేవ్ నో ప్రాబ్లమ్స్. ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ 5/4 కాలేజ్ ఇన్కమ్స్. ఏకే తీసుకోవాలి, రిసిప్ట్ తీసుకోవాలి, డేట్ మార్చండి. 5/4. ఓకే. ఇప్పుడు యాజ్ పర్ నామినల్ రూల్ ప్రకారంగా, నామినల్ రూల్ ఏంటి అసలు? ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్ డెబిట్, ఆల్ ఇన్కమ్స్ అండ్ Debit. క్రెడిట్. ఎక్స్పెన్సెస్, క్రెడిట్, ఇన్కమ్స్. ఇది రూల్, నామినల్ రూల్ ఇది. ఇప్పుడు ఇన్కమ్స్ ఎక్కడ ఉన్నాయి? క్రెడిట్ లో ఉన్నాయి. ఇప్పుడు మనము ఇవన్నీ క్రెడిట్ చేయొచ్చా? ఇవన్నీ క్రెడిట్ చేసి క్యాష్ డెబిట్ చేయొచ్చా? తప్ప ఏమైనా? సింగిల్ తీసుకోవడం కంటే ఇలా తీసుకోవడం బెటరే కదా. అడ్మిషన్ ఫీజ్ సిఐ 20,000 ఇలా తీసుకొని డెబిట్ క్యాష్ తీసుకోవడం కంటే 4 క్రెడిట్ తీసుకొని డెబిట్ క్యాష్ తీసుకోవచ్చు కదా, తప్ప ఏమైనా అలా తీసుకుంటే? నో సార్, రైట్. సి ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. క్రెడిట్ ట్యూషన్ ఫీజు. అన్ని క్రియేట్ చేసి డెబిట్ క్యాష్ చేయండి. ఓకే, సేవ్. ఒక ఎక్స్పెన్సెస్, ఒక ఇన్కమ్స్. నెక్స్ట్ మళ్ళీ ఎక్స్పెన్స్ వచ్చింది. 10/4 పేమెంట్ డేట్ తీసుకోండి. 10/4 శాలరీస్ ఎస్సి మళ్ళీ డెబిట్ చేయండి. రెంట్ ఎస్సి మళ్ళీ డెబిట్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్, టెలిబిల్ అన్ని డెబిట్ చేసి క్యాష్ పే చేస్తాం. సేవ్. నెక్స్ట్ 15/4 స్కూల్ ఇన్కమ్స్. రిసిప్ట్ తీసుకోండి, డేట్ మార్చండి. 15/4 ఇప్పుడు అన్ని క్రియేట్ చేస్తాను. డొనేషన్ ఫీజు ఎస్ఐ, ట్యూషన్ ఫీజు ఎస్ఐ, స్పెషల్ ఫీజు 10,000, మెటీరియల్ ఫీజు 15,000, పెనాల్టీస్ ఎగ్జామ్ ఫీజు, క్యాష్. సేవ్ చేయండి. ఎస్కేప్. మీరు చేసిండని చూడాలంటే డే బుక్లో వెళ్ళొచ్చు. ఆల్ట్ F1 ఇచ్చేసి ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేయండి. లేదంటే 1/4 ఇవ్వండి, ఇక్కడ 34 ఇవ్వండి. అన్ని ట్రాన్సాక్షన్స్ మీకు కనబడదు. మీరు ఏమైనా అమౌంట్లు మిస్టేక్ వేసినా మార్చుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండర్ 73,800 1,46,800లో 73,000 వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 73,800. చూసారా, నిన్నటి ప్రాబ్లంలో రెంట్, శాలరీస్ ఇవన్నీ బయటికి కనబడుతున్నాయి. అలా కనిపించకుండా గ్రూప్స్ కనబడుతున్నాయి. కాలేజ్ ఎక్స్పెన్స్, స్కూల్ ఎక్స్పెన్స్, కాలేజ్ ఇన్కమ్, స్కూల్ ఇన్కమ్స్ అని బయట గ్రూప్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు మీ ఓనర్ వచ్చి అడుగుతాడు, బాబు ఆగస్ట్ లైక్ ఏప్రిల్ మంత్లో కాలేజ్ ఎక్స్పెన్స్ ఎంత జరిగింది, స్కూల్ ఎక్స్పెన్స్ ఎంత జరిగింది?
సో ఇన్కమ్, కాలేజ్ ఇన్కమ్స్ ఎంత వచ్చింది, స్కూల్ ఇన్కమ్స్ ఎంత వచ్చింది అని అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి. సో కాలేజ్ ఎక్స్పెన్స్ ఎంటర్ క్లిక్ చేస్తే లోపలికి వెళ్తారు. సార్ టోటల్ అమౌంట్ వచ్చేసి 37,000. దానిలో ఎలక్ట్రిసిటీ బిల్ 4,000, రిజిస్ట్రేషన్ ఫామ్ 2,000, రెంట్ 8,000, శాలరీస్ 15,000, టెలి బిల్ 5,000, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 3,000 జరిగింది సార్ అని చెప్పాలి. ఎస్కేప్. స్కూల్ ఎక్స్పెన్స్ 36,000 జరిగింది. ఏమేమి జరిగింది అని అడిగితే అప్లికేషన్ ఫామ్ 2,000, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ 4,000, రెంట్ 15,000, శాలరీస్ 12,000, టెలి బిల్ 3,000 జరిగిందని చెప్పాలి. ఎస్కేప్. ఇన్కమ్స్ ఏమి జరిగింది, కాలేజ్ ఇన్కమ్స్ 86,500. సార్ అడ్మిషన్ ఫీజు 20,000, డొనేషన్ ఫీజు 50,000, ఎగ్జామ్ ఫీజు 1,500, ట్యూషన్ ఫీజు 15,000 జరిగిందని చెప్పాలి. ఇలాగా గ్రూప్ లోపల ఉంటాయి. ఎస్కేప్. డాష్ బోర్డ్లో వెళ్తే రిపోర్ట్స్ ఒకే చోట మీకు కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పేమెంట్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్స్, ఇవన్నీ ఎంఐఎస్ రిపోర్ట్స్. స్టాటిస్టిక్స్, ఏ ఓచర్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పడ్డాయి, పేమెంట్లో 2 ఉన్నాయి, రిసిప్ట్లో 3 ఉన్నాయి. గ్రూప్స్ 32, లెడ్జర్స్ 24, ఓచర్ టైప్స్ 24, కరెన్సీస్ 1. ఇలా ఈ విధంగా మీరు గ్రూప్స్ ప్రాబ్లం మీరు చేయాలి. ఈ ప్రాబ్లం నేను చెప్పాను. ఈ ప్రాబ్లము తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం కూడా మీరే చేయాలి. ప్రాబ్లం నెంబర్ 7. ఇవి మీకు రేపటికి టాస్క్. ప్రైమ్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్, ఆన్కాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఒక మనిషి బాడీలో, ఒక హ్యూమన్ బీయింగ్ బాడీలో మీకు ఒక్కొక్క పార్ట్కు ఒక్కొక్క సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఉంటాయి కదండి. హార్ట్కి ఒక డిపార్ట్మెంట్, లివర్కి ఒక డిపార్ట్మెంట్, ఓకే, హెడ్కి ఒక డిపార్ట్మెంట్, ఓకే. తర్వాత ఇంకేమున్నాయమ్మా బాడీలో, బోన్స్కి, ఓకే, బోన్స్కి ఒక డిపార్ట్మెంట్. ఇలా ఒక్కొక్క బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి, ఒక హ్యూమన్ బీయింగ్ బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఇన్కమ్ జరుగుతుంది అనేది కూడా మనము ఈ ప్రాబ్లం మీకు టాస్క్. ఓకేనా, క్లియర్ అమ్మా? దీనిలో ఏమైనా డౌట్ ఉందా అండి? ఎనీవన్, ఎనీ డౌట్స్? క్లియరా? అర్థమైందా? ఒక హాస్పిటల్లో కానీ వర్క్ చేసినా, ఒక స్కూల్ ఆర్ కాలేజీలో వర్క్ చేసినా మనము డిపార్ట్మెంట్ వైజ్గా ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ని ఎలా మెయింటైన్ చేయొచ్చు అని డిస్కస్ చేస్తాం. ఈరోజు క్లాస్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియరా? ఓకే. సో మధ్య మధ్యలో టెక్నికల్ పాయింట్స్ కూడా చెప్పుకుంటూ వస్తారు ఫర్దర్. మళ్ళీ లోడ్ ఎక్కువ అవుతుంది స్టార్టింగ్లో. ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్.